హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. పట్టడి పిండి ఉందంటే అంతా అయిపోయింది, ఇంక దీంతో నేను ఎట్ట బతకలని అప్పుడే ఊరేసుకుంటారు కొంతమంది. అయితే ఏంటండి, ఉంది కదండి, కొంచెమైనా ఉందిగా నీ దగ్గర ఉన్న దేవుని ముందు పెట్టి ప్రార్థన చేసి చూడండి. అది చాలదు అని నువ్వే అనుకుంటే, అది చాలదని రేపటి గురించి చింతిస్తూ ఇవాళ ఉరేసుకొని చేస్తే ప్రయోజనం ఏముందండి? దేవుడు చూస్తాడు. యెహోవా ఈరే, ఆపత్కాలములో మొర్రపెట్టు, 6 నెలలు అయ్యాక నీకు జవాబిస్తానన్నాడా? వెంటనే నీకు జవాబిస్తాడు. ఈరోజు కూడా మీ ఇళ్లల్లో చిన్న చిన్న విషయాల్లో కూడా, ఫుడ్ విషయంలో, వస్త్రాల విషయంలో, ప్రయాణాల విషయంలో దేవుడు చెప్పింది చేసి చూడండి. ఏ కొదువు నీకు ఉండదు. యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు అంటే ఏమన్నాడు ఆయన? ఒక మాట అన్నాడు, భయపడవద్దు. ఏమన్నాడండి? భయపడవద్దు, పోయి నేను చెప్పినట్లు చేయము, అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకురా, తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టులో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడని చెప్పెను. హల్లెలూయా. భయపడొద్దమ్మా, వెళ్ళు. ముందు మొదట ఒక చిన్న అప్పం చేసి, చిన్న అప్పం చేసి మొదట నాకు తెచ్చి, తర్వాత నీ కుమారుడు నువ్వు చేసుకొని తినండి, ఉండండి. ఉందే గుప్పిడంటే నీకు చేసి ఇచ్చి నేను నా కుమారుడు తినాలా? ఎట సరిపోద్ది? ఇంకేం మాట్లాడలే మధ్యలో. ఇంకోటి చెప్తున్నాడు ఆయన. దేవుడు అండి కొన్ని చెప్పిన తర్వాత మనం నెక్స్ట్ మాట చెప్పకముందే ఎట్లాగా ఇది ఎలాగా కుదరదు అంటామండి. మనం చెప్పేది శాంతం వినండి. దేవుడు చెప్పేది ఎప్పుడు కష్టమైన దాన్ని చెప్పడాయన, మనం చెయ్యలేని దాన్ని ఆయన చెప్పడాయన, మనకు అసాధ్యమైన వాటిని చెప్పడాయన చెయ్యమని. ఆ అసాధ్యాన్ని నెరవేర్చడానికి ఆయన సహాయం చేస్తాడు. నువ్వు తీసుకురా, దానికి ఏమిచ్చాడు చెప్పండి. యెహోవా సెలవిస్తున్నాడు ఏమని? వర్షము కురియు వరకు తొట్టులో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోదని చెప్పాడు. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా నూనె తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నేను అయిపోలేదు. తీస్తుంటే వస్తుంది అంతే. రేపటికి ఎప్పుడు చూసినా గుప్పిడే ఉంది అక్కడ, పట్టడే ఉంది అక్కడ, ఎప్పుడు చూసినా అంతే ఉంది నూనె. కానీ వాడే కొలితే వస్తూనే ఉంది. అది దేవుడు చేసే అద్భుతం. ఒక్కసారి ఎంత ఇవ్వాలని ఆశపడకండి. ఒక్కసారి నాకు అన్నీ చేయాలి దేవుడు అనకండి. ఏది ఎప్పుడు కావాలో అది ఇస్తాడా? తొట్టులో ఉన్న నూనె పిండి అయిపోలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. దేవుడు చెప్పిన మాట నెరవేరింది. ఆయన కృప నిరంతరం ఉంటుంది. ఆయన కృప మనకు చాలు. దీన్ని ఏమంటారండి? ఆ విధవరాలు రేపు చచ్చిపోతాం, ఇంకా తిండి లేదన్న పరిస్థితుల్లో కరువు కాలం అంతా ఏ లోటు లేకుండా తను భుజిస్తూ ఒక దైవజనుడిని పోషించగలిగిన స్థాయికి ఆమె దీవించబడింది అన్నప్పుడు ఏంటక ఆమె ధైర్యం, ఆమెకు తోడుందేంటి? దేవుని యొక్క కృప. ప్రపంచమంతా, దేశమంతా కరువుతో కష్టపడుతున్న సమయంలో ఆ పూటకు కావలసిన ఆహారం వాళ్ళు తింటూనే వచ్చారు, కానీ పోస్తలు ఉండలేదు. 3 సంవత్సరాలు ఇంచుమించు ఏలియా ఒక్క పూట కూడా పస్తుండలేదు. మీరు ఎప్పుడన్నా పస్తులు ఉన్నారా? మారనివాడు మన ప్రభువు, మనకి తోడున్నవాడు మన ప్రభువు. ఏని విషయంలో ఎప్పుడు దేనికి చింతించకండి. అది డబ్బు విషయం కానీ, అది ఉద్యోగం విషయం కానీ, అది బిడ్డల భవిష్యత్తు విషయం కానీ, అది గర్భఫలం విషయం కానీ, అది వివాహాల విషయం కానీ, అది నీకున్న అనారోగ్యం విషయం కానీ, అది నీకు చెప్పినటువంటి సడన్ న్యూస్ విషయం కానీ, అది నీకు వచ్చినటువంటి
ఉపద్రవం కానీ, బాధ కానీ, ఏదైనా సరే దేని గురించి చింతించకండి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయండి. ప్రార్థనతో, కృతజ్ఞతతో మీ విన్నపములను దేవునికే తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. మీ చింత మీలో ఉన్నప్పుడు మీ తలంపులు చెదిరిపోతాయి. మీకు తప్పైన తలంపులు వస్తాయండి. చింతతో ఉన్నవాడికి విసుక్కుంటాడు, కృంగిపోతాడు, డిస్కరేజ్ అయిపోతాడు. కానీ దేవునికి చెప్పినప్పుడు దేవుని సమాధానం మన హృదయాలలో ఉంటుంది కనుక ఎన్ని ఉపద్రవాలున్నా, ఎటువంటి మాటలు విన్నా, ఎటువంటి పరిస్థితులు ఏర్పడినా కలవరపడనక్కర్లేకుండా మన విన్నపాలకు దేవుడు జవాబిస్తాడు. హల్లెలూయా. మిమ్మల్ని కలవరపరుస్తున్న, మిమ్మల్ని కంగారు పెడుతున్న, మీకు లోటుగా ఉందన్నది ఏదైనా ఉంటే ఈరోజు దేవుడు చెప్పినట్టు చెయ్యాలి. చెప్పినట్టు చేసింది విధవరాలు, చెప్పినట్టు చేశాడు దైవజనుడు. చెప్పినట్టు చేసినప్పుడు అద్భుతాలు చూస్తామండి మన జీవితాల్లో. ప్రార్థన. అయ్యా, ఎంత గొప్ప దేవుడు మాకున్నావయ్యా. మా కొదువులు మీకు తెలుసయ్యా, మా అవసరత మీకు తెలుసయ్యా, మా ఆకలి మీకు తెలుసయ్యా. మమ్మల్ని చూచిపోయే దేవుడుగా, నీ కృప కొబ్బరించే ప్రభువుగా ఉన్నందుకై మాత్రములయ్యా. మా హృదయ వాంఛలు తీర్చిన ఆయన, మా కుటుంబాలలో నీవు ఉండయ్యా. మొదటి స్థానం నీకు ఇవ్వడానికి సహాయం చేయాలి. నా బలహీనతలకు మించింది నీ కృప, నా కొరతలకు మించింది నీ కృప, నా అవసరతలు తీర్చేది నీ కృప. నీ దయ చాలయ్యా. అర్హత లేని నన్ను ఆశీర్వదించే నీ కృప, దయా దాక్షణ్యాలు మాకు చాలయ్యా. మా కొదువులన్నీ తీర్చేది నీ కృప, మా బలహీనతలను బలముగా మార్చేది నీ కృప, మా అవసరతలు తీర్చేది నీ కృప. ఎప్పుడు ఏది కావాలో ఎరిగిన దేవా, మేము ఆత్రత పడక నీ ముందు నాయన నిలబడుటకు సహాయం చేయి. నువ్వు చెప్పింది చెప్పినట్టు చేయడానికి సహాయం చేయి. వారి ఇళ్లలో కానీ, వారి ఆఫీసుల్లో కానీ, వారి కుటుంబ జీవితంలో కానీ, వారు ఎదుర్కొంటున్న ప్రతి పోరాటంలో దేవుని మాట విని, మాట చెప్పింది చెప్పినట్టు చేయడానికి, అద్భుతాలు చూడడానికి సహాయం చేయాలి. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దోహా పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే ఈ నెల నవంబర్ నెల 26, 27 తారీఖుల్లో 2 దినములు ప్రత్యేకమైన సువార్త కూడికలను ఖతర్ దేశంలో ఉన్న దోహాలో ఏర్పాటు చేస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి దైవజనులు ఈ మీటింగులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మిమ్మల్ని అందరినీ ఈ మీటింగులకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దోహా పరిసర ప్రాంతాల్లో ఉన్న వారందరూ మిమ్మల్ని ముఖాముఖిగా చూడడానికి, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించడానికి చెన్నై నుంచి మేము దోహా వస్తున్నాం. అనుదిన ధ్యానం ద్వారా దేవుని వాక్యాన్ని వింటూ మేలు పొందుతున్న మీరు రండి. మనందరం కలిసి ప్రభువును ఆరాధిద్దాం, గొప్ప ఉద్యమాన్ని చూద్దాం. గుర్తుపెట్టుకోండి, నవంబర్ 26వ తారీఖు 7 గంటల నుండి 10 గంటల వరకు, అలాగే నవంబర్ 27వ తారీఖు 7 గంటల నుంచి 10 గంటల వరకు ఒకే స్థలంలో ఈ 2 దినాల మీటింగ్లు జరుగుతున్నాయి. రండి. చిరునామా గమనించండి. కానా హాల్, రిలీజియస్ కాంప్లెక్స్, యాంగ్లికన్ సెంటర్, అబూ హమూర్, దోహా. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్స్కు మీరు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయండి, లేక ఫోన్ చేసి వివరాలు తెలుసుకోండి. రండి. ప్రతి అనారోగ్యం నుండి విడిపించబడినట్లు, ప్రతి బాధ నుండి, శ్రమ నుండి తప్పించబడినట్లు, ప్రభు తన గాయపడే హస్తంతో మనల్ని ముట్టి ఉజ్జీవించినట్లు
దేవుని అద్భుత కార్యాలను అనుభవిద్దాం. రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి. హల్లెలూయా 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 హల్లెలూయా. కలువరి ప్రేమే మధురం మధురం, కలువరి ప్రేమే మధురం మధురం, కలువరి ప్రేమే మధురం మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా 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 హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం మధురం, కలువరి ప్రేమే మధురం మధురం, కలువరి ప్రేమే మధురం.